హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనోజ్ నరేది. సో నా ప్రీవియస్ వ్లాగ్ వచ్చేసి మీరు మినీ వ్లాగర్కి బర్త్డే నైట్ సెలబ్రేషన్ చూశారు. ఇది మార్నింగ్ది, ఆల్రెడీ లేట్ అయిపోయింది. సో లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఆ రోజు నెక్స్ట్ డే మార్నింగ్ ఇవి స్కూల్లో ఇవ్వాల్సిన పిల్లలకి చాక్లెట్స్ అవన్నీ మా పెద్దమ్మ నేను ప్యాక్ చేసేస్తున్నాను అనమాట స్కూల్లోకి. ఈ లోపు ఈ రిక్కీ వాళ్ళు ఆడి బర్త్డేకి వాళ్ళే సెలబ్రేట్ చేసుకుందాం, డెకరేట్ చేసుకుందాం అనే ప్లాన్తో ఎలక్ట్రిక్ పంపుని పట్టుకొని బయలుదేరారనమాట. వాళ్ళకి ఇంకా తెలియదు దానికి వైర్ లేదు అని చెప్పి ఇంకో ట్రై చేస్తున్నారు ముగ్గురు కూర్చొని. అట్లా వాళ్ళని డైవర్ట్ చేసి మేము రెడీ అయిపోయి స్కూల్కి అయితే ఇక్కడ స్టార్ట్ అయిపోయాము. అట్లాగైతే సో కిడ్స్ని రెడీ చేసి మేము రెడీ అయ్యి గిఫ్ట్స్ అన్ని ప్యాక్ చేసుకొని ఈ లోపల కొంచెమన్నా డెకరేషన్ అదంతా కొంచెం కంప్లీట్ చేసుకొని స్కూల్కి రావడమే ఒక పెద్ద టాస్క్. అయితే ఇక్కడ నుంచి అసలైన టాస్క్ మొదలైంది. ఇక్కడ పార్కింగ్ నుంచి క్లాస్ రూమ్లోకి ఈ లగేజ్ అంతా తీసుకెళ్లేసరికి మాకైతే అలసట అయితే వచ్చేసింది. 2 times తిరగాల్సి వచ్చింది కిడ్స్ని ఒక దగ్గర కూర్చోబెట్టి. ఈ లోపల రిక్కీగడి స్కూల్లోనే వాడికి బర్త్డే ట్విన్ ఎవరో కనిపించారనమాట. ఇంక వీళ్ళిద్దరూ గిఫ్ట్స్ షేర్ చేసుకున్నారు ఒకరికి. సేమ్ డ్రెస్సెస్ అవుట్ఫిట్ కూడా సేమ్ మ్యాచ్ అయింది. అనుకోకుండా మంచిగా అనిపించింది. అయితే ఫస్ట్ ప్రిన్సిపల్ బ్రదర్స్ రూమ్లోకి వెళ్ళిపోయి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకొని ఇంకా క్లాస్ రూమ్లోకి వెళ్ళిపోయి ఫ్రెండ్స్ అండ్ టీచర్తో హ్యాపీగా టైం స్పెండ్ చేసి వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా తీసుకొని మేమైతే స్కూల్లో సెలబ్రేషన్స్ ఎండ్ చేసి ఇంకా బాయ్ చెప్పేసి ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోయాం అనమాట హ్యాపీగా. సో ఫైనల్లీ హియర్ వీఆర్. నైట్ కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ వాడి ఫేవరెట్ హల్క్ కాబట్టి కస్టమైజ్ చేపించి కేక్ బ్లాస్ట్. సో రిక్కీ బర్త్డే అయితే ఇలా సింపుల్గా హ్యాపీగా జరిగిపోయింది. విష్ చేసిన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి చాలా థ్యాంక్స్. అండ్ ఈ జర్నీలో నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. గివ్ అవేలో పార్టిసిపేట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్ అంటిల్ మై నెక్స్ట్ వీడియో గైస్. సీ యూ.